Friends, how are you all? Today I came back with one of the most important topic, and we start our today's session with a beautiful quotation. Never lie someone who trusts you, and never trust someone who lies to you. So this is the real fact of life. And today we are going to discuss modal auxiliaries. So what are modal auxiliaries and what are the different usages of modal auxiliaries? Very interesting and beautiful topics. Don't miss it. And my humble request to all of you, please watch the video till the end. Definitely so many doubts regarding modal auxiliaries would be clear by the end of this video. So once again I'm telling you, don't skip the video and watch it till the end. Definitely you will be benefited by this video. Modal auxiliaries. Modal auxiliaries are helping verbs which can change the mood of the verb in the sentence. Example, I sing a song. నేను పాట పాడతాను. ఇక్కడ sing అనేది మెయిన్ verb. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ క్యాన్ సింగ్ యూ సాంగ్. నేను పాట పాడగలను. అంటే ఇక్కడ క్యాన్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ హెల్పింగ్ వర్బ్ విచ్ హెల్ప్ టు ద మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. విచ్ ఇస్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్? సింగ్. అంటే ఎప్పుడైతే మోడల్ ఆక్సిలరీ సెంటెన్స్లో రాయబడిందో అప్పుడు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది. సో మోడల్ ఆక్సిలరీస్ కెన్ చేంజ్ ద మూడ్ ఆఫ్ ద వర్బ్. Now we are going to discuss important modal auxiliary verbs. Can. Can is used to describe ability. Ability ante samartham. English grammar lo samarthyanni తెలియజేసే మోడల్ వర్బ్ ఏది అని అడిగితే గనక అది ఖచ్చితంగా can. So can is used to describe ability. Let us go for the examples so that we understand clearly. Birds can fly. అంటే పక్షులు ఎగరగలుగుతాయి. So birds having ability to fly. The next example, he can speak 2 languages. అంటే తను 2 భాషలు మాట్లాడగలుగుతాడు. సో హీ హ్యాస్ అన్ ఎబిలిటీ టు స్పీక్ 2 లాంగ్వేజెస్. సో దాని ఒక సామర్థ్యాన్ని గురించి మనం చెప్పాలంటే అక్కడ ఖచ్చితంగా మనము క్యాన్ అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము. ద సెకండ్ యూసేజ్ ఆఫ్ క్యాన్ ఈజ్ పాసిబిలిటీస్. సో వాట్ ఆర్ పాసిబిలిటీస్? పాసిబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ ఛాన్సెస్ టు హ్యాపెన్. అవకాశాలు అంటే టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీస్ వి యూస్ క్యాన్. ఇన్ ప్రీవియస్ వి యూస్ క్యాన్ టు ఎక్స్ప్రెస్ అబిలిటీ. ఇన్ ద సెకండ్ యూసేజ్ వి యూస్ క్యాన్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీస్. అవకాశాలు అక్కడ ఉన్నాయి అని చెప్పడానికి మనము క్యాన్ అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ క్యాన్ గెట్ కోల్డ్ దే అట్ నైట్ సో వి టేక్ ఎ జాకెట్. అంటే అక్కడ రాత్రిపూట చలిగా ఉంటుంది అనే విషయం మనకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ క్యాన్ అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము పాసిబిలిటీస్ గురించి చెప్పడానికి. అంటే వి నో వాట్ విల్ హ్యాపెన్ దేర్, దెన్ ఓన్లీ వి యూస్ క్యాన్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీస్. ఇక్కడ ఒక కండిషన్, అంటే అతనికి తెలిసి ఉంటుంది అక్కడ ఇట్ క్యాన్ బి కోల్డ్ అట్ నైట్ సో బెటర్ టు టేక్ జాకెట్. అక్కడ రాత్రిపూట చలిగా ఉంటుంది కాబట్టి అది తెలుసు కాబట్టి మనం గెస్ చేస్తున్నాము. సో బెటర్ ఫర్ యూ టు టేక్ ఏ జాకెట్. ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో యూ క్యాన్ విన్ ద కాంపిటీషన్. అంటే ఇతనికి తెలుసు హౌ మచ్ హీ డస్ హార్డ్ వర్క్, హౌ మచ్ హీ పుట్స్ ఎఫర్ట్స్ టు విన్ ద కాంపిటీషన్. మనం కల్లారా చూసి ఉంటాం అతని హార్డ్ వర్క్. ఆన్ దట్ బేస్ we are going to tell you can win the competition. Okay? You have more chances to win the competition. So we know what will happen there. General assumption. It will be happen on general assumption. General assumption పైన మనము can అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము పాసిబిలిటీస్ గురించి చెప్పడానికి. The third usage of can is a giving offer. మనం ఎప్పుడైతే
వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తామో అప్పుడు మనం క్యాన్ అనే మోడల్ యాక్సిలరీ యూస్ చేస్తాము. ఎలా? సో గో ఫర్ ద ఎగ్జాంపుల్స్. క్యాన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్స్ ఫర్ యూ? మీకోసం మీ బ్యాగ్స్ క్యారీ చేయవచ్చా? అంటే ఇక్కడ మనం ఆఫర్ ఇస్తున్నాము, కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్స్. దెన్ వీ కెన్ యూజ్ క్యాన్ మోడల్ యాక్సిలరీ టు గివ్ ఆఫర్. The second example, you don't need to walk home, I can take you there. So మీరు నడవాల్సిన అవసరం లేదు, I can take you there. So here I am giving you offer that I can take you there. నేను మిమ్మల్ని అక్కడ చేరుస్తాను. So I can drop you. So in the process of giving offer, we use modal auxiliary of can. The fourth usage of can is seeking and giving permission. అంటే పర్మిషన్ అడిగినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మనము క్యాన్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. ఎలా అంటే గో ఫర్ ద ఎగ్జాంపుల్స్. క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్? నేను మీ పెన్ యూజ్ చేయవచ్చా? హియర్ యు ఆర్ సీకింగ్ పర్మిషన్, యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్, రైట్? క్యాన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? సో హియర్ యు ఆర్ ఆస్కింగ్ ఎ పర్మిషన్. ఇఫ్ యూ వాంట్ టు గ్రాంట్ ద పర్మిషన్ ఆల్సో వి యూజ్ క్యాన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ క్యాన్ యూజ్ మై పెన్. నువ్వు నా పెన్ యూజ్ చేయవచ్చు, రైట్? యూ క్యాన్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్. నువ్వు నన్ను క్వశ్చన్ అడగచ్చు. సో ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ ద పర్మిషన్ ఆల్సో వి యూజ్ క్యాన్. For example, if you want to refuse the permission, then how do you reply? Simple, you can't use my pen, you can't ask me question. అంటే నువ్వు నాకు క్వశ్చన్ అడగకూడదు, నువ్వు నా పెన్ యూజ్ చేయకూడదు. ఇలా మనము ఆ పర్మిషన్ని రిఫ్యూజ్ చేయడానికి మనము కెనాట్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాం. అంటే క్యాన్కి నాట్ యాడ్ చేస్తాం అంతే. Some more examples. You can't smoke in the restaurant. So you cannot smoke in the restaurants. Here you are not permitted to smoke in the restaurant. So you are prohibited. అంటే ఇక్కడ నువ్వు రెస్టారెంట్లో స్మోక్ చేయకూడదు. సో హియర్ పర్మిషన్ ఈజ్ బీయింగ్ రిఫ్యూజ్డ్. పర్మిషన్ రిఫ్యూజ్ చేసేటప్పుడు మనము కెనాట్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. You cannot drive a car without license. So you cannot drive a car without license because you are not allowed to drive a car without license. So if you have license, then you are permitted, you can drive a car. If you are not having license, you are not permitted, your permission is being refused. So in this process, how do we say you cannot drive a car without license? Could. There are two main usages of could. The first one, ability. Here we are going to talk past ability. To express past ability we use could. అంటే గతంలో ఉండేటువంటి అబిలిటీ, సామర్థ్యం గురించి తెలియజేయాలంటే కుడ్ అనే మోడల్ యాక్సిలరీ మనం యూస్ చేస్తాము. ఎలా అంటే గో ఫర్ ద ఎగ్జాంపుల్. I could ride a horse when I was young, but now I can't. అంటే నేను వయస్సులో ఉన్నప్పుడు గుర్రపు స్వారీ చేయగలిగేవాడిని, బట్ నౌ ఐ కాంట్. అంటే టు ఎక్స్ప్రెస్ అబౌట్ ది పాస్ట్ ఎబిలిటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ ఎబిలిటీ, దెన్ వి యూజ్ కుడ్ యాజ్ ఎ మోడల్ యాక్సిలరీ. సెకండ్ ఎగ్జాంపుల్, he could read when he was 3 years old. అంటే అతను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు he was able to read well, means now he is not able to read. So could is used to express past ability. The second usage of could, polite word used to ask for permission or to request something. Asking permission.
We have also discussed about can. So can is also used to ask permission. Then what is the difference between can and could in the process of asking permission or seeking permission? అంటే క్యాన్తో కూడా మనము పర్మిషన్ అడుగుతాము, కుడ్తో కూడా మనము పర్మిషన్ అడుగుతాము. మళ్ళీ డిఫరెన్స్ ఏంటి అంటే కుడ్లో మనము కుడ్ యూస్ చేసి మనం పర్మిషన్ అడుగుతాము పొలైట్ వేలో, దేంట్లో పొలైట్ వేలో. సో హియర్ వెన్ యూ టాక్ అబౌట్ సీకింగ్ పర్మిషన్ బై యూజింగ్ కుడ్ దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ ఇన్ పొలైట్ వే. బట్ క్యాన్లో అది మనం ఫాలో అవ్వం, జస్ట్ క్యాజువల్గా అనేస్తాం, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్, సో క్యాజువల్గా అనేస్తాం. అదే కుడ్లో అయితే మనము పొలైట్ వేలో మనము పర్మిషన్ని అడుగుతాము. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ అండ్ కుడ్. లెట్ us we go for the examples. Could I please use your bathroom? సో ఇక్కడ మనము చాలా పొలైట్ వేలో అడుగుతున్నాము. కుడ్ ఐ ప్లీజ్ యూజ్ యువర్ బాత్రూమ్, కుడ్ ఐ ప్లీజ్ యూజ్ యువర్ బాత్రూమ్, నేను మీ బాత్రూమ్ యూజ్ చేయొచ్చా ప్లీజ్, అట్లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కుడ్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ నౌ ప్లీజ్, దయచేసి నెక్స్ట్ టాపిక్కి మనము వెళ్ళవచ్చా. సో హియర్ సీకింగ్ పర్మిషన్ ఇన్ పొలైట్ వే. దిస్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ క్యాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, could you pass me the salt please? Here we are requesting in polite way. Could you pass me the salt please? దయచేసి మీరు ఆ సాల్ట్ పాస్ చేయగలరా. సో హియర్ we are requesting in polite way. So by using could we ask the permission as well as we request. Both are in polite way. So the main difference between can and could in the process of asking permission, in can we don't follow politeness, but in the matter of could definitely we have to follow politeness. Next model auxiliary, may. May is used to express future possibilities. అంటే భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేయాలంటే మనము మే అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ మే విన్ ద మ్యాచ్, అంటే తను మ్యాచ్ గెలవచ్చు, అంటే ఫ్యూచర్ పాసిబిలిటీస్, భవిష్యత్తు అవకాశాలు. దేర్ ఆర్ ఛాన్సెస్ టు విన్ ద మ్యాచ్. షీ మే పాస్ ద ఎగ్జామ్, తను ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, అంటే షీ హ్యాస్ ఛాన్సెస్, సో మెనీ ఛాన్సెస్ టు పాస్ ద ఎగ్జామ్. ఇట్ మైట్ రైన్ లేటర్, అంటే వర్షం తర్వాత పడచ్చు, అంటే ఈరోజు కాదు తర్వాత పడచ్చు. ఇట్ మైట్ రైన్ లేటర్. ఐ మైట్ గో టు ద మూవీస్ టునైట్, ఈరోజు రాత్రి నేను సినిమాకి వెళ్ళొచ్చు. సో యూ మైట్ హ్యావ్ ఎ డౌట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్. I will tell you one example so that you get clear the difference between may and might. It may rain today, అంటే ఈరోజు వర్షం పడచ్చు. It might rain today, ఈరోజు వర్షం పడచ్చు. Both sentences are giving same meaning. Then what is the difference? Yes, there is a slight difference between two modal auxiliaries. If you use may, then you have to keep in your mind that may will give 70% of chances. There are 70% of chances to rain today. If you say it might rain today, ee roju varsham padachu, then you have to keep in your mind that there are only 40% of chances to rain today. So this is the main difference. So may will give 70% of chances and might will give 40% of chances. So this is the main difference. Is it clear? Yes. The second usage of may is to express wishes. అంటే శుభాకాంక్షలు తెలియజేయాలంటే మనము మే అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేస్తాము. To understand in clear way, we go for the examples. May you both live a long and happy life together. మీరిద్దరూ కలిసి సంతోషాలతో చాలా సంవత్సరాలు జీవించుగాక.
May the new year brings you love and happiness. May all your wishes come true. So these are all the examples of may in order to use to express our wishes. May God bless you. దేవుడు నిన్ను దీవించుగాక. సో లైక్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అవర్ విషెస్ వి యూస్ మే. The next usage of may is asking permission. అంటే అఫీషియల్గా మీరు పర్మిషన్ అడగాలంటే మే అనే మోడల్ యాక్సిలరీ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ, నేను మీ పక్కన కూర్చోవచ్చా? మే ఐ బారో యువర్ పెన్, మే ఐ యూజ్ యువర్ బాత్రూమ్ ప్లీజ్. So this is called official asking. In official way you are asking permission. May is also used to grant the permission also. For example, you may leave the room. You may leave the room. You don't have work here right now, so you may leave the room. No room vidichi vellachu. So giving permission to leave the room. You may park your bike here, so you are not supposed to park your bike on the road. No, you may park here your bike. No, ikkada bike park cheyachu, so you are permitted. You are giving permission to park your bike here. Next example, she may vote. Tanu vote veyavachu. As she crossed 18 years, now she has been granted permission to vote. అంటే తను ఓట్ వేయవచ్చు, సో పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్. మే నాట్ క్యాన్ బి యూజ్ టు నాట్ గివ్ పర్మిషన్. సో మే ఎలాగైతే మనము పర్మిషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తామో అదేవిధంగా పర్మిషన్ని రిజెక్ట్ చేయడానికి మనము మే నాట్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, you may not park your car in front of the gate. అంటే నువ్వు గేట్ ముందర కార్ పార్క్ చేయవద్దు. అంటే యు ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ టు పార్క్ యువర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. Second example, you may not take more than one brochure. So you are not allowed. You are not being given permission to take one more brochure. So this is the way of rejecting permission by using may not. The next important modal auxiliary is must. What is the meaning of must? In which situations do we use must? Must అంటే తప్పనిసరిగా, ఖచ్చితంగా అనే మీనింగ్ వస్తుంది. సో వెన్ ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెన్ వి యూజ్ మస్ట్. ఎగ్జాంపుల్స్ చెప్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ us we go for the examples. You must wear a seat belt at all time. అంటే నువ్వు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలా. డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్, ఫర్ యువర్ సేఫ్టీ పర్పస్ యూ మస్ట్ వేర్ సీట్ బెల్ట్ అట్ ఆల్ టైమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ గివ్ అప్ స్మోకింగ్, ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. అంటే నువ్వు తప్పనిసరిగా స్మోకింగ్ బంద్ చేయాలా, ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. Think that doctor suggested you that you have a heart problem, you must give up smoking. Next example, you must drive carefully. So nu tappanisariga careful ga drive cheyala. Think that there is a huge traffic on the road, for your safety purpose you must drive carefully. There is no other options. Look at all that snow, it must be really cold outside. మంచు కురుస్తుంది, అందువలన బయట తప్పనిసరిగా చలి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు మస్ట్ నాట్ ఓపెన్ ద గిఫ్ట్ అంటిల్ ఇట్ ఈస్ యువర్ బర్త్డే. నీ బర్త్డే అయ్యేంత వరకు ఈ గిఫ్ట్ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. యు మస్ట్ నాట్ ఓపెన్ ద గిఫ్ట్ అంటిల్ యువర్ బర్త్డే.
వి మస్ట్ నాట్ టెల్ ఎనీవన్. మనము తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకూడదు. థింక్ దట్ ఇట్ మైట్ బి ఎ సీక్రెట్. ఇట్ షుడ్ నాట్ బి రివీల్ టు ఎనీవన్. సో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్స్. వి మస్ట్ నాట్ టెల్ ఎనీవన్. మస్ట్ క్యాన్ బి రీప్లేస్డ్ బై హ్యావ్ టు. అంటే హ్యావ్ టుని మనము మస్ట్ లాగే ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ we go for reading the examples. Later we will discuss what is the difference between must and have to. You have to study అంటే నువ్వు ఖచ్చితంగా చదవాలా. He has to finish the report by Friday. అంటే ఫ్రైడే కల్లా అతను రిపోర్ట్ ఫినిష్ చేయాలా అంటే ఖచ్చితంగా ఫినిష్ చేయాలా అని మీనింగ్ వస్తుంది. మేబీ హిస్ బాస్ గేవ్ హిమ్ ఎ టైమ్ లైన్, సో హీ హ్యాస్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ బాస్. ఇక్కడ మనము ఖచ్చితంగా హ్యావ్ టు అంటే ఖచ్చితంగా అని మీనింగ్ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ టు అండ్ మస్ట్? డిఫరెన్స్ ఏమంటే ఇఫ్ ఐ సే యూ హ్యావ్ టు స్టడీ అంటే నువ్వు ఖచ్చితంగా చదవాలా. యూ మస్ట్ స్టడీ అంటే నువ్వు ఖచ్చితంగా చదవాలా. అంటే బోత్ విల్ గివ్ సేమ్ మీనింగ్. దెన్ ద స్లైట్ డిఫరెంట్ ఈజ్ ఇన్ఫార్మల్గా మనం మాట్లాడుతున్నప్పుడు హ్యావ్ టుని మనం యూస్ చేస్తాము. యూ హ్యావ్ టు స్టడీ నువ్వు ఖచ్చితంగా చదవాలా ఇన్ఫార్మల్గా. అదే మనము ఫార్మల్ వేలో మాట్లాడుతున్నప్పుడు మస్ట్ యూస్ చేస్తాము. మస్ట్ అనే మోడల్ యాక్సిలరీ మనం యూస్ చేస్తాము. యూ మస్ట్ స్టడీ. సో దిస్ ఈస్ the slight difference. So next model auxiliary is should. Should is used to give suggestions, a piece of advice or recommendation. అంటే మనం ఎప్పుడైతే ఇతరులకి సజెషన్స్ ఇవ్వాలా అని అనుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా షుడ్ అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేయాలా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. I think you should study for the test so that you don't fail. అంటే నువ్వు టెస్ట్లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు స్టడీ చేయాలా. యూ షుడ్ స్టడీ అంటే ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ హెయిర్ ఈజ్ టూ లాంగ్, యూ షుడ్ గెట్ హెయిర్ కట్. అంటే డ్యూ టు లాంగ్ హెయిర్ మేబీ యూ లుక్ డర్టీ, సో యూ షుడ్ గెట్ యువర్ హెయిర్ కట్. యూ షుడ్ నెవర్ లై టు యువర్ డాక్టర్స్. అంటే నువ్వు డాక్టర్ ముందర ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. సో యూ షుడ్ నెవర్ లై టు యువర్ డాక్టర్స్, అదర్వైజ్ యూ మైట్ బికమ్ పర్మనెంట్ పేషెంట్ ఆఫ్ యువర్ డాక్టర్. సో ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ అడ్వైస్. యూ షుడ్ నెవర్ టెల్ లై టు యువర్ డాక్టర్స్. నెక్స్ట్, యూ షుడ్ పే మోర్ అటెన్షన్ ఇన్ ద క్లాస్. అంటే నువ్వు క్లాస్లో చాలా యాక్టివ్గా అటెన్షన్గా ఉండాలా. యూ షుడ్ బీ అట్ వర్క్ బిఫోర్ 9 కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలా అని మీనింగ్ వస్తుంది. యూ షుడ్ నాట్ స్మోక్ అంటే నువ్వు స్మోక్ చేయకూడదు బికాజ్ సో మెనీ హెల్త్ రీజన్స్ ఆర్ దేర్. సో యూ షుడ్ నాట్ స్మోక్. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. యూ షుడ్ నాట్ వర్క్ సో మచ్ అంటే నువ్వు ఎక్కువ పని చేయకూడదు. డ్యూ టు ఇల్నెస్, డ్యూ టు ఫిజికల్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ నాట్ వర్క్ సో మచ్. అంటే ఇవన్నీ పీస్ ఆఫ్ అడ్వైస్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఇతరులకి సజెషన్స్, పీస్ ఆఫ్ అడ్వైస్ ఇవ్వాలా అని అనుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా షుడ్ అనే మోడల్ ఆక్సిలరీ యూస్ చేయాలా. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. Another important modal auxiliary is would. Would used as a polite invitation or to offer. అంటే మనం వుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనం ఇతరులకి పొలైట్గా మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేస్తామో, మర్యాదపూర్వకంగా ఆఫర్ ఇస్తామో, ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వి యూజ్ వుడ్. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యు లైక్ టు గో ద మూవీస్ విత్ మీ టునైట్. అంటే మీరు ఈరోజు రాత్రి నాతో మూవీకి రావడానికి ఇష్టపడతారా. అంటే యు ఆర్ గివింగ్ ఆఫర్ ఇన్ పొలైట్ వే. వుడ్ యు లైక్ సమ్ మోర్ టీ. మీరు ఇంకొంచెం టీ తీసుకోవడానికి ఇష్టపడతారా. సో పొలైట్గా మనం ఇతరులకి ఆఫర్ ఇస్తున్నాము. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వి యూజ్ వుడ్. I would be happy to help you with preparation for your exam. అంటే నీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్లో నేను హెల్ప్ చేయడానికి చాలా సంతోషపడతాను. సో ఇలాంటి సందర్భాల్లో మనము వుడ్ యూజ్ చేస్తాము.
అంటే యూ మైట్ బి హ్యావింగ్ వన్ డౌట్, మీకు ఒక డౌట్ రావచ్చు, ఆఫర్ వేరే మోడల్ యాక్సిలరీతో కూడా ఇవ్వచ్చు కదా, మనం వుడ్తో ఎందుకు ఇస్తాము అని ఒక మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఆఫర్ అనేది మనం వేరే మోడల్ యాక్సిలరీ యూజ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్తో కూడా మనం ఆఫర్ ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఐ కెన్ డ్రాప్ యూ, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. హియర్ ఆల్సో వీఆర్ గివింగ్ ఆఫర్ టు సమ్వన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పొలైట్ వే. ఇది పొలైట్ వేలో మనం చెప్పడం లేదు. పొలైట్ వేలో చెప్పాలంటే ఖచ్చితంగా మనం వుడ్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు డ్రాప్ యూ, నేను మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఇష్టపడతాను. సో హియర్ we are giving offer in polite way. So this is the difference. I can drop you, I would like to drop you. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, నేను మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఇష్టపడతాను. So whenever you want to give offer in polite way, then you have to use would. So is it clear for you? Yes. The next usage of would is whenever we want to describe our past habits, then we use would. అంటే ఎప్పుడైతే మనము మన పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుంటామో అప్పుడు మనము ఖచ్చితంగా would అనే మోడల్ యాక్సిలరీ యూస్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్స్ I would watch movies every day when I was 18 years old. అంటే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ప్రతిరోజు మూవీస్ చూసేవాడిని. అంటే we are talking our past habitual actions అన్నమాట. నెక్స్ట్, ఇన్ మై చైల్డ్హుడ్ ఐ వుడ్ డ్రింక్ మిల్క్. నా చిన్నతనంలో నేను ఎక్కువగా పాలు తాగేవాడిని. సో వెనెవర్ వి టాక్ అబౌట్ అవర్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, దెన్ వి డెఫినెట్లీ యూజ్ would. This is the second usage of would. Notable points, very important one. So please observe this. Seeking permission. Here if you observe, all the sentences are belong to seeking permission. It means asking permission. So let us go and read the sentences and know their meaning. Later we will discuss what are the differences among them. The first example, can I use your pen? నేను మీ పెన్ను ఉపయోగించుకోవచ్చా? May I use your pen? నేను మీ పెన్ను ఉపయోగించుకోవచ్చా? Could I please use your pen? So నేను మీ పెన్ను ఉపయోగించుకోవచ్చా? If you observe, all the sentences are giving same meaning. అన్ని sentences ఒకే మీనింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ 3 సెంటెన్సెస్లో డిఫరెన్స్ ఏంటి మనకు తెలియాలా. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అంటే పర్మిషన్ అడుగుతున్నప్పుడు క్యాన్ ఎప్పుడు యూస్ చేస్తామో, మే ఎప్పుడు యూస్ చేస్తామో, కుడ్ ఎప్పుడు యూస్ చేస్తామో. సో దిస్ హ్యాస్ టు బి నౌన్. అంటే పర్మిషన్ క్యాన్తో కూడా అడగవచ్చు, మేతో కూడా అడగవచ్చు, కుడ్తో కూడా అడగవచ్చు. కానీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్, ఇన్ విచ్ సిచ్యువేషన్స్ డూ వీ ఆస్క్ పర్మిషన్ బై యూజింగ్ క్యాన్, మే, కుడ్? ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఫస్ట్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్. కెన్ అనే మోడల్ యాక్సిలరీ మనము పర్మిషన్ అడగడానికి ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవతల వ్యక్తి మనకి క్లోజ్గా ఉన్నప్పుడు. హీ మే బి యువర్ ఫ్రెండ్, హీ మే బి యువర్ రిలేటివ్, హీ మే బి యువర్ నైబర్. అంటే ఎవరైనా సరే మీతో క్లోజ్గా ఉన్న వ్యక్తికి మనము క్యాన్ ద్వారా మనము పర్మిషన్ అడుగుతాము. నెక్స్ట్, మే ఐ యూజ్ యువర్ పెన్. అంటే మే అనే మోడల్ యాక్సిలరీ మనం పర్మిషన్ అడగడానికి ఎలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తామంటే అవతల వ్యక్తి అంటే ఒక ఆఫీసర్గా ఉండొచ్చు, సుపీరియర్ అథారిటీగా ఉండొచ్చు. అలాంటి టైంలో మనము మే అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తామంటే టోటల్ అఫీషియల్, ఇది టోటల్ ఫార్మల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ ఆస్క్ పర్మిషన్ టు ద టీచర్, దెన్ విచ్ మోడల్ యాక్సిలరీ డస్ హీ యూజ్? అతను ఒక స్టూడెంట్ ఒక టీచర్కి ఒక పర్మిషన్ అడగాలంటే ఈ 3 మోడల్ యాక్సిలరీలో ఏ మోడల్ యాక్సిలరీ యూజ్ చేయాలంటే మే. అంటే మే అనేది టోటల్గా అఫీషియల్, ఫార్మల్గా మనము పర్మిషన్ అడుగుతున్నప్పుడు మనం మే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఆస్క్ ద టీచర్ బిఫోర్ ఎంటర్ ఇన్ ద క్లాస్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? అంటే టోటల్ అఫీషియల్ ఇది. అంటే ఒక సుపీరియర్ అథారిటీతో మనము పర్మిషన్ అడుగుతున్నప్పుడు ఇక్కడ మనము మే అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్,
కుడ్ ఐ ప్లీజ్ యూజ్ యువర్ పెన్ అంటే కుడ్ అనే మోడల్ యాక్సిలరీ మనము ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనము అవతల వ్యక్తికి చాలా మర్యాదపూర్వకంగా పర్మిషన్ అడుగుతున్నప్పుడు మనము కుడ్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. అంటే వెన్ ఎవర్ యూ ఆస్క్ ద పర్మిషన్ ఇన్ పొలైట్ వే దెన్ యూ ఆస్క్ విత్ కుడ్ అన్నమాట. అంటే అవతల వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, హీ మే బి యువర్ ఫ్రెండ్, హీ మే క్లోజ్ టు యూ ఆర్ హీ మే బి యువర్ సుపీరియర్ అథారిటీ, ఎవరైనా ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు చాలా పొలైట్ వేతో మర్యాదపూర్వకంగా పర్మిషన్ అడగాల అని అనుకున్నప్పుడు మనము కుడ్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అమాంగ్ క్యాన్, మే అండ్ కుడ్. Notable points, could and would. What are the differences between could and would? When do we use could? When do we use would? చాలా మందికి చాలా రోజుల నుంచి చాలా డౌట్స్, అంటే కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలా, వుడ్ ఎప్పుడు యూజ్ చేయాలా, సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? సో మెనీ పీపుల్ ఆర్ గెట్టింగ్ సో మచ్ కన్ఫ్యూజన్. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? ఈ రోజుతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో లిజన్ టు ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ కుడ్ మనము ఎవరికైతే మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసేటప్పుడు మనము కుడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ పర్మిషన్ కాదు, నోట్ దిస్ పాయింట్. మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసేటప్పుడు మనము కుడ్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్ అంటే దయచేసి మీరు ఆ విండో ఓపెన్ చేయగలరా. So here we use could to ask a request in polite way. అంటే మర్యాదపూర్వకంగా మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు కుడ్ యూజ్ చేస్తాము. సేమ్ వుడ్తో కూడా మనము పొలైట్గా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్, వుడ్ యూ ఓపెన్ ద విండో ప్లీజ్, దయచేసి మీరు ఆ కిటికీ ఓపెన్ చేయగలరా. సో వీ కెన్ యూజ్ could as well as would to ask a request in polite way. అంటే మర్యాదపూర్వకంగా మనము రిక్వెస్ట్ చేసేటప్పుడు కుడ్తో కూడా చేయొచ్చు, వుడ్తో కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ద సేమ్. నెక్స్ట్, వెనెవర్ వి ఆస్క్ పర్మిషన్, ఎప్పుడైతే మనము పర్మిషన్ అడుగుతామో అలాంటి సందర్భాల్లో మనం కేవలం కుడ్తోనే పర్మిషన్ అడగవచ్చు, వుడ్తో అడగలేము. సో వెనెవర్ వి వాంట్ టు ఆస్క్ పర్మిషన్ దెన్ వి మస్ట్ యూజ్ కుడ్. There would is not used to ask permission. వుడ్తో మనము పర్మిషన్ అడగలేము, అదే కుడ్తో మనము పర్మిషన్ అడగవచ్చు. పొలైట్ వేగా మర్యాదపూర్వకంగా మనం పర్మిషన్ అడగవచ్చు. ఎగ్జాంపుల్, could I borrow your car for a couple of days అంటే కొన్ని రోజులకి మీ కార్ నాకు ఇవ్వగలరా. అంటే ఇక్కడ పర్మిషన్ చాలా పొలైట్ వేతో మనం అడుగుతున్నాము, చాలా మర్యాదపూర్వకంగా మనం పర్మిషన్ అడుగుతున్నాము. అలాంటి సందర్భాల్లో మనము కుడ్ యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే వీ కాంట్ ఆస్క్ పర్మిషన్ ఇన్ పొలైట్ వే బై యూజింగ్ వుడ్ యాజ్ వీ డిడ్ విత్ కుడ్. అంటే కుడ్తో మనం ఎలాగైతే మర్యాదపూర్వకంగా పర్మిషన్ అడిగినామో ఇన్ ద సేమ్ వే వుడ్తో మనము అడగలేము. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ ఐ బారో యువర్ కార్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్. సో ఇట్ ఈస్ టోటలీ రాంగ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కుడ్ అండ్ వుడ్. ఎప్పుడైతే మనము మర్యాదపూర్వకంగా పర్మిషన్ అడుగుతున్నప్పుడు మనము కుడ్తోనే అడగాల, వుడ్తో మనము అడగలేము. సో వి యూజ్ ఓన్లీ కుడ్ టు ఆస్క్ పర్మిషన్ ఇన్ పొలైట్ వే, నాట్ వుడ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో దీంతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అని నేను అనుకుంటున్నాను. సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి చాలా రోజుల నుంచి డౌట్స్ ఉన్నాయి. సో మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్. అంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వుడ్ అండ్ యూజ్డ్ టు. ఎప్పుడు మనము వుడ్ యూజ్ చేస్తాము, ఎప్పుడు మనం యూజ్ టు యూజ్ చేస్తాము, బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్. సో ఇలాంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యువర్ డౌట్స్ వుడ్ బి క్లియర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ వీ టాక్ అబౌట్ వుడ్. వుడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనము మన పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పుకోవాలా అనుకున్నప్పుడు మనము వుడ్ అనే మోడల్ యాక్సిలరీ యూజ్ చేస్తాము. అలాగే యూజ్ టు కూడా మనము పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనము యూజ్ టు యూజ్ చేస్తాము. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు డిస్క్రైబ్ అవర్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ దెన్ వీ యూజ్ వుడ్ యాజ్ వెల్ యాజ్ యూజ్డ్ టు. ఫర్ ఎగ్జాంపుల్,
I would watch movies every day when I was 18 years old. అంటే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ప్రతిరోజు మూవీస్ చూసేవాడిని. అలాగే మనము యూస్ టు ఉపయోగించి కూడా చెప్పొచ్చు. ఐ యూస్ టు వాచ్ మూవీస్ ఎవ్రీ డే వెన్ ఐ వాజ్ 18 years ఓల్డ్. అంటే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతిరోజు నేను సినిమా చూసేవాడిని. సో డిఫరెన్సెస్ ఏంటి అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనము వుడ్ యూస్ టు రెండు యూజ్ చేస్తాము. అదే పాస్ట్ పొజిషన్ గురించి చెప్పుకోవాలా అని అనుకున్నప్పుడు మనము యూస్ టు మాత్రమే యూజ్ చేయగలము. అక్కడ వుడ్ అనేది మనం యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో పెయింటర్గా ఉండేవాడిని. ఈ సిచ్యువేషన్లో మీరు ఏ మోడల్ ఆక్సిలరీ యూజ్ చేస్తారు? నేను గతంలో పెయింటర్గా ఉండేవాడిని ఎలా చెప్తారు మీరు? I used to be a painter. I used to be a painter. అంటే here we are talking about our past position, not past habitual actions. గతంలో మనకు ఉండేటువంటి పొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము యూస్ టు అనే మోడల్ ఆక్సిలరీ యూజ్ చేస్తాం. ఇక్కడ వుడ్ యూజ్ చేయము. I would be a painter. This is totally wrong. I used to be a painter. This is right. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ యూస్ టు బీ ఏ క్లెవర్ స్టూడెంట్. నేను చాలా క్లవర్ స్టూడెంట్గా ఉండేవాడిని. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ పాస్ట్ పొజిషన్. అంటే పాస్ట్ పొజిషన్ మాట్లాడుతున్నప్పుడు మనం యూస్ టు మాత్రమే యూజ్ చేస్తాము. అక్కడ వుడ్ అనేది యూజ్ చేయము. యూ ఆర్ నాట్ సపోజ్ టు సే ఐ వుడ్ బీ ఏ క్లెవర్ స్టూడెంట్. దిస్ ఈజ్ రాంగ్. సో వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ అవర్ పాస్ట్ పొజిషన్ వి యూస్ టు. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. ఎప్పుడైతే మనము మన గతంలో ఉండేటువంటి పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనము వుడ్ యూస్ టు రెండు యూస్ చేస్తాము. అదే పాస్ట్ పొజిషన్ గతంలో ఉండేటువంటి స్థితి, గతంలో ఉండేటువంటి పొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కేవలం యూస్ టు మాత్రమే యూస్ చేయగలము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వుడ్ అండ్ యూస్ టు. సో మెనీ doubts that you are having might be clear today. Hi guys, hope you all like my videos. Keep sharing my videos. Support me by subscribing my channel. My intention is to be helpful for those who are weak at English grammar. So support my intention. Please go for subscribing my channel. Your subscriptions build up confidence in me so that I can make more and more videos for you. So those friends who have not subscribed my channel yet, please go for subscribing my channel. Last but not least, take care, be healthy and be happy. Jai Hind.